సమ్మర్ అంటే గుర్తొచ్చేది మామిడికాయ పప్పు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో చాలా టేస్టీగా వస్తుంది. సరే మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసుకుని బాగా వేయించుకొని పుల్లగా ఉన్న మామిడికాయ ముక్కలు కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా మగ్గనివ్వాలి. సో మొత్తం మెత్తగా మగ్గిపోయాక ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు కూడా మెత్తగా చేసుకొని వేసుకోవాలన్నమాట. అందులో పసుపు కూడా వేసుకొని కాసేపు ఉడకనిస్తే టేస్ట్ అయితే అల్టిమేట్ అనమాట. మామిడికాయ పులుపు, పప్పు సాఫ్ట్నెస్ కలిస్తే రుచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తెలుసా మీకు. ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే అస్సలు ఎవ్వరూ ఆపలేరు. ఇంకా మీ ఇంట్లో కూడా మామిడికాయ పప్పు ఇలానే చేస్తారా? ఒకవేళ ఇలానే చేస్తే నాకు కామెంట్ చేయండి. ఒకవేళ వేరేలా చేసినా ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఒకసారి ఈ మామిడికాయ పప్పు రెసిపీ కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.